అండి. ఎప్పుడైనా పెద్ద రొయ్యలు చేసినప్పుడు ఇలాగ దాని స్టమక్ క్లీన్ చేయండి. చూసారా ఎంత చెత్త ఉందో? ఇది అలా క్లీన్ చేయకుండా తినేస్తే వామిటింగ్స్, స్టమక్ పెయిన్ ఇలాగ ఫుడ్ పాయిజన్స్ అయిపోతాయి. సో, ఫస్ట్ అయితే అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతిని హోల్ గరం మసాలా, నెయ్యి వేసి బాయిల్ చేయండి. తర్వాత ప్రాన్స్‌ని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. పచ్చి వాసన అనేది మనకు ఉండదు. సో, ఆనియన్ ఫ్రై చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో, హోల్ గరం మసాలా, ఫ్రై చేసుకున్న ప్రాన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కర్డ్, కారం, షాజీరా, టేస్టింగ్ సాల్ట్, ఒక 5 స్పూన్స్ వాటర్ వేయండి. సో, కలిపేసిన తర్వాత వెంటనే రైస్ అనేది లేయర్స్‌గా వేసుకోండి. ఇక్కడ మిల్క్‌లో మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోండి. లేదంటే లేదు, ఆప్షనల్. తర్వాత దాన్ని మూతపెట్టి ఒక బరువు ఏదైనా పెట్టండి. సో, ఒక 10-15 మినిట్స్ రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట తర్వాత ఫుడ్ సర్వ్ చేసుకోండి. లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.